వైఎస్ జగన్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ తేల్చడంతో ఎటూ పాలుపోక అంబటి రాంబాబు చేత తిట్ల దండకం, శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రదర్శన నాటకాలకు తెరలేపారని విమర్శించారు. వైసీపీ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న ఆయన లడ్డూ నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది అసలు ప్రతిపక్షం లేకుండానే చేసాడు ఆయన. వాడు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి, జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఒక పేపర్లు తెచ్చుకుని ఆ చదివే పనిలో ఉన్నారు. ఆయనకి ఏమీ డార్క్ రూమ్లో ఉండి, కేవలం డార్క్ రూమ్లో ఉండి పాలన చేశారు. 2, 3, 4 పాలన చేసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది 7 కొండలు కాదు 5 కొండలు అని చెప్పి వితండవాదన వాదించడం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ ఈయనొచ్చి వాళ్ళ సొంత బంధువులకి, ఇటు సుబ్బారెడ్డి గారికి అలాగే అటు కరుణాకర్ రెడ్డి గారికి చైర్మన్ చేయటం. తర్వాత కరుణాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆయనకి ఎంత భక్తి ఉంది, ఆయన ఎంతగా శ్రీవారిని ఆరాధిస్తారనేది మొన్న ఆయన అనుచరు వర్గం ఖాళీ మందు బాటిల్స్ అక్కడ పెట్టి అస్థిరపరుద్దాం ఈ ప్రభుత్వాన్ని ప్రయత్నించినప్పుడు బెడసుకొట్టి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మరి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ